రారాజు మల్లయ్య కాబోయిట్లో పుట్టిండు కలియుగం వేలిండు వారికి అనవదానం చేస్తుండు అనవసరం లేని వారికి వస్తదానం చేస్తాడు దేవుడు మల్లయ్య దండి వేలిండు దేవుడు భగవంతుడు రారాజు మల్లయ్య 15,000 లెక్క చేసుకున్నాడు ఇంటి బంగారు గుళ్ళలో చేసుకొని ఇంటి బంగారు గుళ్ళలో అయితే వాళ్ళు బామలు ఏం చేసిరంటే సంతానం పట్ట మూడు పట్ట అంటే సంతానం పట్ట అన్నారు చెండు బామ్మని గుళ్ళ కాడ వాళ్ళిద్దరు కూడా అయిపోయారు దేవుడు మళ్ళీ పట్టణం వేడు 6 బల్యలను ఆడిచ్చిండు 3 బల్యలను ఓడించిండు 7 వాళ్ళ బల్యులను కన్నెకుక్కలు చేసి అంటే తలుగులు పెట్టి ఏం చేయడం కావాలి ఏం చేయడం కావాలి కూర్చి బల్యల పిల్ల బల్య మెడలమ్మరు అయితే వాళ్ళు ఏం చేసిరంటే 7 మడుగు కూడా దొక్కి అయితే ఉడుకుడుకు పాలు కక్కించి బల్యల పిల్ల బల్య మెడలమ్మరు ఓడి మీద ఓడించుకొని తీసుకొచ్చి ఇంటి బంగారు పిల్లలు బల్యల పిల్ల బల్య మెడలమ్మ అత్త పడుతున్నా రంది లేదు మామ తిరుతున్నా రంది లేదు మొదటి మీద మోదు లేదు తల్లి గారి మీద దయ లేదు బల్యల పిల్ల ఆడసక్కని ఆటలాడుతుంది పాడసక్కని పాటలు పడుతుంది ఓయమ్మ ఏమనుకున్నాండి పాటలు పడుతుంది జరగబోయే కాలం లోపల నాకేదన్నా మోడరు వస్తుంది మరి దగ్గర ఇస్తుందా దూరం పడుతుందా గడ్డి వస్తుందా గుండె పడిస్తుందా అని గొడ్డుకుంటారు
చిన్న గడ్డ ఇది చిన్న చిన్న గడ్డ పప్పుల చార్ల సాంబార్ల ఇది ఒక తాలింపు వేసుకుంటే ఏ రోగం రాదు అర్ర రాదు క్యాన్సర్ రాదు ఏ తాలింపులు వేస్తే అంతేనా డాక్టర్ వా కండక్టర్ వా కొత్తగా సీట్ ఎక్కిన రేవంత్ రెడ్డి వా పాత దీపిన కేసీఆర్ వా అయితే నేను ఎవరంటే అలనాడు ఖర్చు ఏర్పడటం వచ్చి నీ 7 అన్నగాలను ఆడిచి ఓడిచి ఓడి పంజం మీద ఊరికొచ్చిన అలనాడు గొల్లైన అంటే ఆయన ముంగడు హీరో లెక్క ఉంది జీరో లెక్క పాడబడ్డా ఏమండి ఇక నడవతమైన 3 రోగాలు వస్తలేవా మొన్న కర్ర వచ్చే ఇంకేదో సైన్ మొత్త తుఫానా చాలా అట్లా అట్లా నాకు కూడా అయ్యో వాళ్ళే ఉగబుద్ధి అంటే బిల్లపాలు ఉన్నాయి అర్చలు ఉన్నాయి ఇందుకు అక్కడ పూరి ఉంది కాబట్టి బుద్ధి వచ్చిందా నీకు ఓ బామ్మ మెడలమ్మ బుద్ధి అంటే గారెల మీద బుద్ధి పుట్టలే గారెలు కాదు పూరలు కాదు సకినాలు కాదు బెల్లప్పాలు కాదు అక్కడ తలిగేసి సలాకకు సకిన మీద బుద్ధి పెట్టింది బుద్ధి పుట్టలే అయితే నాకు మధ్య కంపులు పోయి మగ లేదు చల్లపాడులు పోయి సంగ లేదు నీకు 7 కేజీలు కట్టించి నీకు సాటికి సంవత్సరాల పూర్వ పెడతా నీకు ఒక సాటికి సంవత్సరం తీసుకొస్తా అంతేనా నీ అన్నానికి నీ సందానికి నువ్వు ఎట్లా పాడుపడ్డావురా నువ్వు ఏ లెక్కలు ఉన్నావురా ఆ అంకర కాళ్ళు ఆ అంకర ఏళ్ళు నిన్ను చూస్తే ఎవడన్నా మెస్తారా గిల్లన్న మెస్తారా అంతే ఒకటే అంతే మరి నాకేం తక్కువ ఉంది అంతే అంతే నీకు ఈ భూమి బట్టి భూమి లేపిన భారత మా అత్త భారతల్లే అందంగా ఉంది తర్వాత నేనే ఉన్నా ఇక మళ్ళా సిరి పుట్టినా దానికి దక్కలే ఈ లోకం మీద సిరి లేదు అయితే వచ్చిందాని కింద సాగుకి చేస్తా నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేస్తా చేయకపోయినట్టయితే బామ్మ మేడలమ్మ అయితే ముంగట తురా వేరుకోవడం ఒక పిల్లనే పిల్ల చూడరు పోతనన్న గొల్ల
గొల్లోనికి ఏడో ఒక పిల్ల దొరుకుతుంది ఎవరు రాకనేమో శివుడికి రావనుకునే ఇప్పుడు ఏడో ఒక హీరో లెక్క పోతాడు పిల్ల దొరికితే ఏడో ఒక పిల్లని తెచ్చినట్టే ఉన్నాడు ఏడో ఒక బల్యోల పిల్ల ఏడో వదివే గంగ తల్లి నాకు చిన్నత్త గంగ తల్లి అనేది గంగ తల్లిని వేడుకుంటుందో అందుకున్న గంగ తల్లి ఏడో ఒక దిక్కువంట లేచిందా మరి కొడుకు మళ్ళీ ఏడో ఒక కొట్ల మీద కోపం కొద్ది పిల్ల పోతాడు మరి ఎదురుగా అత్త అని చెప్పుదా ఉత్కాలు చేతుల నీవల్లే చిలకలాంటి మొక్కలు చిన్నమైంది అవతలాంటి మొక్క వల్లిపోయింది కొడుక మళ్ళీ ఏం బాధ కలిగిందిరా అయితే తల్లి గంగమ్మ నన్ను పాలిపడ కొట్టలే పొగడ కొట్టలే ఇత్తురు కొట్టలే శత్రు కొట్టలే దుడ్డు దుష్మాని ఎవరు కొట్టలే పంచపడుకున్న బండి మీద బయలు పిల్ల బలి నన్ను అనగానే మాట్లాడాలి చెప్పలు చెప్తాను నేను ఏమైందంటే జరగబోయే కాలం లోపల అలాగే మొండి రోగం వస్తుంది కూలి కుట్టాలు వేసి వేసుకొని పేడ ఒక్క కూలి కుట్టాలు వేసి వేసుకొని పోతే ఆత్మ పరీక్ష చెప్తుంది కావచ్చు నేను అనుకున్నా ఏమంటానంటే అవాస కలిపోతాను పునారి బుడ్డిపోతాను రంకుల కొల్లోడా తీట కొల్లోడా పిచ్చకుంటోడా రాజన్నలో రమ్మది గడికేది పిల్లని మెచ్చది అయితే పంచాయతీ గిరిలలో అదొక్కటే అందంగా ఉందట పంచాయతీ గిరిలో పార్వతి అందంగా ఉందట ఎడిబంగారు గుళ్ళలో అదే అందంగా ఉందట భూమి కొట్టి భూమి లేపినా కూడా దానికన్నా అందం విషయం దొరకదట నన్ను అనగాని మాటలంటది పిల్లకంటే వెళ్ళిపోతుంది ఓ కొడుక మళ్ళీ భద్రం మళ్ళీ ఒక పిల్ల కంటే వెళ్ళిపోకు ఆడు దాని మాటలు పట్టుకొని ఆగమైపోతున్నావు అయ్యయ్యో నా కొడుక దేవుడు మల్లయ్య తల్లి వెనక తల్లి చెప్తాంది పెద్దల మాట పెరిగన్నాం సర్ది తల్లి చెప్పినప్పుడు ఒక వెనకాల మరాలన్నాడు ఆడికెళ్ళి దేవుడు మల్లయ్య గిర్రని వెనక మారింది ఎవరిలో పల్లెట పిల్ల కళ్ళ చూసింది ఆ పోతానన్న గొల్లోడు ఊగుండ పిల్లనేమో ఊగుంటే అయిపో పోతానన్న గొల్లోడు నా పైకాడికి వస్తానని పోతానన్న గొల్లాడు రా అబ్బా బల్యదానా బల్యదంటే బల్యదానికి ఏం బలుపు ఉంది ఆ దేవుడు మళ్ళీ అక్కడ ఉన్న దేవుడు అక్కడనే గప్చుప్ అయిపోయాడు అబ్బా బల్యదానా అనుకున్నాడు ఉద్యోగం ఉండుండే పోతే వేయనుండే పిల్లని తెచ్చినోడే కావాలి ఆడదానికి కింద ఓడిపోయిన కాలం అయిందని ఆ దేవుడు మళ్ళీ ఆడికెళ్ళేవుడా దేవుడి బాధకు దేవుడు మోసకు గంగతల్లి గడగడ గడగడ గడగడ
ఆ బల్యాల పిల్ల మళ్ళా కళ్ళ చూసింది అవునా ఈడు దొంగలు పోడవా ఈయన ముఖం మీద ఇది తీసుకుపోయి అక్కడ పెట్టా ఇవరగా మంచిగా ఇప్పుడు మంచిగా పోతారు ఇవరగా పూలుకుంటా వేసుకుంటాడే అంతేనే అయితే మరి అన్నవా నేనేమని పాడని ఏమనలే నేను వచ్చే నోటే మాట ఆగదు కానీ నిజంగానే కానీ నేను ఒక్కటే మాట అన్నా మర్చిపోతే రీతిలో వాడున్నాడు మాణిక్యం వల్ల నేనున్నా అన్నింటికి ఒక్కటే రెండు ముచ్చట్ల కంటే ఎట్టిన పడ్డది అంటే ఈయన వీడియో తీస్తాడు ఆ దేవునికి స్నాప్ పెట్టిండో లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో పెట్టిండు అందుకే ఆట కొట్టిండు దేవుడు ఆ దేవునికి తెలిసింది అన్నవాళ్ళు ఏదో ఒక తల్లి అనుకున్నది తల్లి మాటలు పట్టుకొని వద్దురా మళ్ళీ అన్నప్పుడు ఏదో ఒక వెనకకాల మరిన వీడికి అతనేమో బలిదంతో నాకు ఏం బాధలైతాయి మా తల్లి గంగ తల్లి ఏదో ఒక ఇక్కడ ఉన్నట్టయితే ముఖ్యవులు కోసి నేను ఆ దేవుడు ఏదో ఒక పోతాడు ఏదో ఒక పిల్లని తెచ్చేటట్టే ఉన్నాడు దేవుడు శక్తి మీద పోతాడు ఆ పల్లెల పిల్ల బాలమేడలో మేము అనుకుంటున్నది ఏడో వద్దులే తల్లి వద్దులారా మొద్దులారా ఎర్ర మొద్దు 7 లక్షలు పచ్చ మొద్దులు 10 లక్షలు మామూలు వేడుకుంటున్నదో అయ్యా పిల్ల బాలమేడల మొదలు పెట్టినప్పుడు అయినా ఎర్ర మొద్దులు 7 లక్షలు పచ్చ మొద్దులు 10 లక్షలు వారి అన్న వారి తమ్మి మన కోడలు మేడలమ్మకి ఏ కట్టం రాని ఆపద రాని అప్పుడు ఇచ్చినప్పుడు మనం అనుకున్నాం ఆపద వచ్చింది ఇలా కోడలు మేడలమ్మకి ఆపద వచ్చింది మాట్లాడుకొని మా దేవుడు వచ్చే తోకే ఒక శుభ దొరుకుతుంది అల్లి వెళ్ళి ఎర్ర జల్లుతున్నాయి మళ్ళీ వెళ్ళి ఎర్ర జల్లుతున్నాయి మా ఏ మండలం ఏ పాపం చేసి అనుకున్నాడు అయితే ఏమనుకుంటాడంటే ఒక ఏషం కడతా 7 చేత ఏషం కడతా భూమిలో వచ్చుకుంటా ఏళ్ళు కొట్టుకుంటా పెట్టి బయటికి వెళ్ళిపోతా అంటున్నది దేవుడు అవతలకి వెళ్ళిపోయి ఇళ్ళకంటే వెళ్ళిపోతా అంటారు దేవుడు
బయటికి వచ్చిన దేవుడు ఏమనుకున్నాడు ఇది శుద్ధి వేషం అయిపోయింది ఇంకొక వేషం కట్టాలి భగవంతుడు దేవుడు మల్లయ్య ఎట్లా వేషాలు కడుతున్నాడు అయ్యా భగవంతుడు దేవుడు మల్లయ్య బలి కడుతున్నాడు వేషం కట్టిండు రేప రెక్కలు కొట్టుకుంటా పడుతుంది పడుతుంది నల్ల ముద్దులు లచ్చలు